వెల్కమ్ బ్యాక్. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. వరుస కరువులను తట్టుకునే సామర్థ్యాలు లేక అల్లాడిపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఊరించిన నేతలు దాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రైతులకు న్యాయంగా దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, బీమా సొమ్మును అందజేయడంలో ప్రభుత్వ పెద్దలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, మరోవైపు భవిష్యత్ అంధకారమైన తరుణంలో మనోస్థైర్యం కోల్పోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లాలో సుమారు 9 లక్షల హెక్టార్లలో సాగవాల్సిన పంటలు కేవలం 6 లక్షల హెక్టార్లకే పరిమితమయ్యాయి. సకాలంలో వర్షాలు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విత్తనం వేసి 100 రోజులు దాటినా చినుకు రాలకపోవడంతో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. పంటల చివరి దశలో భారీ వర్షాలు నమోదు కావడంతో మిగిలిన పంట కుళ్లిపోయింది. అనంతపురం రైతులకు ప్రభుత్వం బకాయి పడ్డ సుమారు 800 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా సొమ్ము రైతులకింకా అందలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమకు అధికారం ఇస్తే బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రైతులెవరూ రుణాలు కట్టవద్దని చంద్రబాబు హామీ ఇవ్వడంతో రైతులు బ్యాంకుల అప్పులు తిరిగి చెల్లించడం మానేశారు. రైతుల మద్దతుతో అధికార పీఠం చేజిక్కించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీపై కాకుండా కోటయ్య కమిటీపై చంద్రబాబు తొలి సంతకం చేయడంతో రైతుల ఆందోళన వ్యక్తమైంది. నాటి నుంచి నేటి దాకా రుణమాఫీ ఇదిగో చేస్తాం, అదిగో చేస్తామంటూ సీఎం, మంత్రులు చెప్పటమే కానీ ఇప్పటిదాకా కనీసం ₹1 కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు నాయుడుకు రావడానికి కారణం ఒక రైతులు అధికారంలోకి వచ్చి అందరికీ మాఫీ చేస్తానని పెద్ద గోడలకు కానీ రాసినాడు. చంద్రబాబు వస్తే జాబ్ రావాలి, మీరు బంగారు తాకట్టు పెట్టిన బంగారు కానీ విడిపించుకోగలరు, నేను వస్తే మీ తాళబడి తీస్తాను అది అని చెప్పినాడు. ఇంతవరకు 6 నెలలు దాటినా ₹1 ఆయన ఇచ్చిండే లేదు. ఆయన అయిన దానివల్ల మేము మా బంగారు అవి వేలం వేయడము, దాంతోపాటు మా వడ్డీలు కట్టడము, ఇప్పుడు విపరీతమైన వడ్డీలు కట్టడం వల్ల దానివల్ల చాలా నష్టపెడతాడు చంద్రబాబు నాయుడు. కానీ వచ్చిన లాభం లేదు. ఆయనతో మాకు జపాన్ టూరు, సింగపూర్ టూరు అవే. ఎప్పుడు ఆయన ఏం చేస్తాడో అతనికే తెలుసు. చాలా రైతులను అయితే ఏడిపిస్తాడు ఘోరమైన పరిస్థితి. త్వరలోనే రుణమాఫీ చేస్తామంటున్న చంద్రబాబు బడ్జెట్లో మాత్రం కేవలం ₹5,000 కోట్ల మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఒక్క అనంతపురం జిల్లాకు కూడా సరిపోవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తీసుకున్న రుణాలకు అన్నీ కలిపి 13.75% వడ్డీ భారం పడే అవకాశాలు కనిపిస్తుండటంతో రైతులు మనోస్థైర్యం కోల్పోతున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే గడిచిన 6 మాసాల్లో 40 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమను ఆదుకోవటంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని రైతన్న తన గోడు వినిపిస్తున్నాడు. అలా చెప్పినాడు 15 రోజులకి మధ్యాంతర కమిటీ, 45 రోజులకి పూర్తి నివేదిక వస్తుంది, ఆ తర్వాత పూర్తి మాఫీ చేస్తానని చెప్పినాడు. 15 రోజులు పోయింది, 45 రోజులు పోయింది. ఆ కమిటీ ఏమి ఇచ్చిందో జనాన్ని తెలియదు. పరోక్షంగా కమిటీ లక్ష అయితే మాఫీ చేయొచ్చు అని చెప్పిందంట. కానీ ఆయన ₹1,00,000 మాఫీ చేసేవాడైతే కదా, మరి పెంచేసి 50,000 పెంచేసి చెప్పినాడు. మరి ఈరోజు రైతుల పరిస్థితి ఈరోజు మంత్రులు చెప్తున్నారు, రోజుకో మాట చెప్తాను. పత్తిపాటు ఏమో నిన్న చెప్పినాడు, మా ఆయన జపాన్ నుండి వస్తాడు, అక్కడి నుంచి పెన్ను తీసుకొని వచ్చి ఇక్కడ సంతకం చేసేస్తాడు, మీ అకౌంట్లో 20% పడిపోతాయని. మరి నిన్న రాజన్ నిమ్మకాయలు ఆయన కూడేరులో చెప్పినాడు, ఇంకా ఈ 10 రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బు పడుతుందని. మరి ఇట్లా సవాలశ చెప్పుకుంటూ రైతులు మోసం చేసుకుంటూ ఇంతకాలం కూడా పోలింగ్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు ఆశలుగానే బతికినారు రైతులు. ఈరోజు నిజంగా వీళ్ళ మాటలను చూస్తే నిజంగా ఒట్టి మాటలేమో అని లాస్ట్కి వాళ్ళ మనోధైర్యం పూర్తిగా నశించి ఆత్మహత్యల వైపుకి పోతాను. ఇప్పటికే 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పల్లె రఘునాథ్ చెప్తున్నారు, ఆయనకు మరి వ్యవసాయ రంగం మీద ఆవగించేంత అవగాహన ఉన్నా కూడా ఇప్పటికి రిజైన్ చేయాల ఆ మంత్రి పదవికి. రైతుల కష్టాలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ నిశితంగా గమనిస్తోంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సింగనమల మండలం లోలూరులో ఆత్మహత్యకు పాల్పడ్డ గోవిందరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా అప్పులు పుట్టిన పరిస్థితుల్లో ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 45 సంవత్సరాలు ఉన్న ఇట్లాంటి 45 సంవత్సరాల వయసున్న రైతులు ఈరోజు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, ఆత్మహత్యలు పాలవుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆత్మహత్యల పాలు కాకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి చనిపోయి సెప్టెంబర్లో చనిపోతే ఇప్పటి వరకు కూడా మమ్మల్ని మాట్లాడించడానికి ఒక ఆర్ఐ ఒకసారి, విఆర్ ఒకసారి వాళ్ళిద్దరూ రావడం తప్ప ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు ఎవరు లేదని, అదేవిధంగా కనీసం ఆమెకు విడో పెన్షన్ కూడా ఈ 2 నెలల్లో మంజూరు చేసే ప్రయత్నం కూడా చేయలేదంటే గవర్నమెంట్ ఈ రైతు ఆత్మహత్యల పట్ల ఎంత నిర్దయగా ఉందనేటువంటిది
అర్థమవుతోంది. ఇట్లాంటి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ జిల్లాలో మొత్తం దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు రైతులకు పంట రుణాలు, అదేవిధంగా ఇతర టర్మ్ లోన్స్, వాటితో పాటు గోల్డ్ లోన్స్, ఇవన్నీ కూడా దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు రైతులు రుణాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. గత 6 మాసాల్లో అనంతపురం జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నదాతల అండతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవటంలోనూ, భరోసా కల్పించటంలోనూ ఏపీ సర్కారు పూర్తిగా విఫలమైందనే విమర్శలు అన్ని వైపుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.